హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఓజీ కాన్సర్ట్ నిన్న ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. వర్షం పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అసలు తగ్గేదేలే అన్నట్టుగా ఫ్యాన్స్ కోసం స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఫ్యాన్స్ అయితే ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారనమాట. అయితే ఓవరాల్ గా ట్రైలర్ లాంచ్ అనేది కాలేదు, రా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి గల కారణం ఏంటి? ఫ్యాన్స్ లో ఇది డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా ఉంది. దీని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. అట్లీస్ట్ ఒక అప్డేట్ అన్నా ఇస్తే ట్రైలర్ గురించి హ్యాపీగా ఉండేది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ట్రైలర్ లాంచ్ ఎందుకని డిలే అవుతోంది, దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే ప్రియాంక గారు. ఓజీ మూవీ ఇంకో 3 days లో రిలీజ్ అవ్వాలి. అయితే ఇప్పటికీ ట్రైలర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా రిలీజ్ చేయలేదు. రా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దీనికే ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో కంగారు పడుతూ ఉన్నారు. అలాగే డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. రా ట్రైలర్ రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి? ఇంత పోస్ట్ పోన్ చేయడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అలా ఏం లేదండి. ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అండి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. మీకు ఉదాహరణకు మీకు హరిహర వీరమల్లు ఉంది. వీరమల్లు చాలా సందర్భాల్లో పోస్ట్ పోన్ అయింది. కానీ అలాంటి సిచ్యువేషన్ రాకూడదని ఎప్పుడో డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25, 2025 ఈ డేట్ చాలా కాలం క్రితం అనౌన్స్ చేశారు. సో హరిహర వీరమల్లు లాగా ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం అనేది జరగకూడదని చెప్పి కృత నిశ్చయంతో కూర్చుని రాత్రింపవళ్ళు పనిచేస్తున్నారు. సో ఇందులో అంటే ఇదేమి కేవలం ఓజీకి మాత్రమే పరిమితమైన అంశం కాదండి. చాలా సినిమాలు పోస్ట్ పోన్లు అవుతుంటాయి. కాకపోతే పోస్ట్ పోన్ అవ్వకుండా అనుకున్న టైంకి రీచ్ అవ్వాలి అని చెప్పేసి, గోల్ రీచ్ అవ్వాలని ప్రయత్నం చేయడంలో కొంత పెండింగ్ వర్క్ ఉండిపోయింది. మీరు అన్నట్టు కొంత ఎక్కడో ప్లానింగ్ లో ఎక్కడ కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు. మొత్తం మీద అయితే కొంత డిసప్పాయింట్మెంట్ అయితే అయిందన్నమాట వాస్తవం. కానీ సో దాన్ని నిన్న రా ఫుటేజ్ నిన్న విడుదల చేశారు కదా, డిఐ అవ్వకుండానే పర్లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అడిగితే దాన్ని రా ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైలర్ అనేది ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. సో వాస్తవానికి ఇది ఒక పెద్ద లోటు. కానీ ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేస్తారు చెప్పండి? సినిమాని చూడటం కోసం, ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అంతే తప్ప ట్రైలర్ రిలీజ్ చేయడానికి వేరే ప్రత్యేకమైన రీజన్ ఏం లేదు. కానీ ఓజీకి వచ్చిన హైప్ మామూలు హైప్ కాదు. సినిమా ఇండస్ట్రీలోని ఒక మోస్తరు హీరోలు కూడా ఏందయ్యా ఈ ఓజీకి ఎంత హైప్ వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోతున్నారు, ట్వీట్లు వేస్తున్నారు. మేము పోయేలా ఉన్నాం, తొందరగా రిలీజ్ చేయండి ఆ సినిమాని చెప్పి. అంటే అంత సిద్ధు జొన్నలగడ్డ ట్వీట్ చూడండి మీరు. సో నేను చెప్పిన ఎగ్జాక్ట్ అవే మాటలు చెప్పాడు ఆయన. సో చాలా మంది ఓజీ అనేది దేశవ్యాప్తంగా ఒక బజ్ ఉన్న సినిమా అండి. దానికి ప్రత్యేకంగా ట్రైలర్ కూడా అవసరం లేని సినిమా వాస్తవానికి చెప్పాలంటే. అఫ్ కోర్స్ అసలు తెలుగు రాష్ట్రాల్లో ట్రైలర్ అవసరం లేదు నన్ను అడిగితే, నేరుగా సినిమాకే వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైము ఇతర రాష్ట్రాలకు మాత్రం కొంత ట్రైలర్ ఉంటే బాగుండేది. బట్ ఇతర రాష్ట్రాల కోసం ట్రైలర్ అయితే రెడీ చేస్తున్నారు. బహుశా ఇంకొక 1-2 గంటల్లో మనం ఈ వీడియో చేసే సమయానికి ఇంకా రిలీజ్ కాలేదు, కానీ 1-2 గంటల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందండి. ఓజీ నుంచి ఏదొచ్చినా కానీ కొత్త రికార్డ్స్, హైట్స్ క్రియేట్ చేస్తా ఉంది. మీరు చూడండి ఓజీకి ఎంత హైప్ ఉందంటే, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు లేని రికార్డు, లక్షల రూపాయలకు మొదటి టికెట్ అమ్ముడుపోవడం అనేది బహుశా సినిమా చరిత్రలో నేను ఎప్పుడు చూడలే. మీరు చూసారా? మీరు చూసుంటారు. ఎందుకంటే సో వాడు 2 లక్షలకు కొన్నాడు, నేను 3 లక్షలకు కొనాలి, నేను 4 లక్షలకు కొనాలి, నేను 5 లక్షలకు కొనాలని చెప్పేసి ఫస్ట్ టికెట్ ను కొంటూ ఉన్నారనమాట. ఎల్బీ స్టేడియం నిన్న పెడితే కిక్కిరిసిపోయిందండి. ఎల్బీ స్టేడియం వర్షం, జోరు వాన అండి. జోరు వానలో కూడా ప్రేక్షకులు అట్లానే నిలబడి ఉన్నారంటే ఓజీ హైప్ మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి టికెట్ ధరలోనూ ఓజీ రికార్డు సృష్టించింది. అలాగే థియేటర్లలోనూ, యూరోప్ లో అత్యధిక థియేటర్లు, అదొక రికార్డు. గత ఏ సినిమా లేదు, అంటే పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమా లేదు, అదొక రికార్డు. మూడో రికార్డు ఏంటంటే అత్యధిక కలెక్షన్లు, ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు వచ్చిన సినిమా. అంటే సినిమా రిలీజ్ డేట్ కంటే 2 వారాల ముందే అత్యధిక కలెక్షన్లు, అంటే టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా. ఇలాగ పలు రికార్డులు అన్ని వానిష్ అయిపోతున్నాయండి. గతంలో ఉన్న రికార్డులన్నీ కూడా వాషౌట్ అయిపోయి కొత్త రికార్డు నెలకొల్పే దిశగా ఓజీ వెళుతుంది. సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే నేనైతే మరి అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దని చెప్తాను. ఎందుకంటే మనం అంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే ఏమాత్రం కొంచెం తగ్గినా కానీ డిసప్పాయింట్ అవుతుంటారు.
రైట్. సో అవును. కాబట్టి సినిమాని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి అయ్యా అని చెప్తాను నేనైతే సహజంగా. సో ఇప్పుడైతే ఓజీకి కావాల్సిన బజ్ అయితే వచ్చింది. డెఫినెట్ గా మీరన్నట్టుగా ఓజీ రికార్డుల మీద రికార్డులు అయితే సృష్టించుకుంటూ వెళ్తా ఉందండి. సార్, ఓవర్‌సీస్ సెన్సార్ బోర్డ్‌కి సంబంధించి 'ఉమైర్ సంధు' తన రేటింగ్ ఇచ్చారు. 3.5గా ఇచ్చారు. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అని అంటారు? 3.5 ఇవ్వడానికి గల కారణం ఏంటి? సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ప్రీమియర్ కూడా రిలీజ్ కాలేదు కదా! అయినా కానీ ఆయన 3.5 ఇచ్చారు కదా! దీన్ని ఎలా చూడాలంటారు? ఉమైర్ సంధు అనే ఒక వ్యక్తి రేటింగ్ ని మనం ఏ రోజు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదొక హైప్ అట్లా వచ్చేసింది. ఉమైర్ సంధు రేటింగ్ అని మనం మీడియా హైప్ చేసిందండి. ఎవడండి వాడు ఉమైర్ సంధు? వాడికి ఏంటి అర్హత చెప్పండి? వాడు ప్రతిదానికి రేటింగ్లు ఇస్తుంటాడు. సో వాడు రేటింగ్లు ఇచ్చిన సినిమాలన్నీ ఏమో ఆడిన సినిమాలు ఏమి లేవు. అట్లని చెప్పి రేటింగ్లు ఇవ్వని సినిమాలు ఆడకుండా ఏమి లేవు. సో వాడు ఒకటి ఊరికే మనకు ఒక వార్తాంశం దొరుకుతుంది కాబట్టి ఉమైర్ సంధు ఈ రేటింగ్ ఇచ్చాడని చెప్తాం అనమాట. ఓవర్సీస్ లో ఉమైర్ సంధు ఇలా రేటింగ్ ఇచ్చాడని చెప్తాం. వాడి బొంద, వాడికి ఏం తెలుసు కాబట్టి. అంటే నేను వాడికి తెలియదు నాకు తెలుసు అని నేను చెప్పట్లేదు కానీ అంటున్నా. సో మెగాస్టార్ మెగా ఫ్యామిలీ సినిమాలు దేనికి కూడా ఉమైర్ సంధు పెద్ద రేటింగ్లు ఇవ్వడండి. అది పచ్చి వాస్తవం. ఓకే. గతంలోనూ ఏ సినిమాలకి ఇవ్వలేదు, ఇప్పుడు ఏ సినిమాలకి ఇవ్వడు ఆయన. ఇంకా ఫస్ట్ కాపీ రిలీజ్ కాలేదు. ట్రైలర్ కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు. ఏదున్నా కానీ మీరు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను. రా ఫుటేజ్ మీకు ఇస్తే, సినిమా రా ఫుటేజ్ అయినా, ఏదైనా మీ పెళ్లి రా ఫుటేజ్ అయినా, ఏ ఫుటేజ్ అయినా రా ఫుటేజ్ ఇస్తే మీకు నచ్చుద్దా? నచ్చదు. రా ఫుటేజ్ కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్ గా కరెక్షన్స్ అన్ని చేసి, దానికి సంబంధించిన మ్యూజిక్స్ యాడ్ చేసి, దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే, దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఒక ఎఫెక్ట్ కనపడుతుంది, ఒక రిజల్ట్ వస్తుంది. అట్లా కాకుండా మీరు నిన్న చూసిన ఒక రా ఫుటేజ్ సంబంధించిన ట్రైలర్ చూసి ఇచ్చారా, లేకపోతే గతంలో చూసిన సినిమాకి సంబంధించిన పాటలు చూసి ఇచ్చారా, లేకపోతే గ్లిమ్స్ చూసి ఇచ్చారా? దేన్ని చూసి ఇచ్చారు ఉమైర్ సంధు? దేన్ని చూసి ఇస్తే ఆయన 3.5 ఇచ్చాడు? బహుశా నాకు తెలిసి మ్యూజిక్ చూసిస్తే 5కి 10 ఇవ్వాల రేటింగ్. అంత అంత మనసు పెట్టి చేసాడు తమను. బహుశా తమను మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరికి ఇట్లాంటి మ్యూజిక్ చేయలే. మొన్న కూడా గేమ్ చేంజర్ కి చాలా డిసప్పాయింట్ చేశాడు తమను. ఏంటిది తమను కావాలని చేస్తాడు ఇట్లా అనుకునేలాగా గేమ్ చేంజర్ కి అట్లా డిసప్పాయింట్ చేశాడు. కానీ ఈ సినిమాకి మాత్రం ఏంటిది తమను మరింత ప్రేమించి చేశాడా అన్నట్టుగా చేశాడు ఈ సినిమాకి. కాబట్టి నేనేమంటున్నానంటే గ్లిమ్స్ చూసినా, పాటలు చూసినా, ఏం చూసినా గానీ 5కు తక్కువ రేటింగ్ ఇవ్వలేం కదా. సహజంగా ప్రజల నుంచి వస్తున్న రేటింగ్ నేను చెప్తుంది, నేను చెప్పడం కాదు, ప్రజల నుంచి వస్తున్న రేటింగ్. సో అంత రేటింగ్ రాకపోతే ఇవాళ ఇంత బజ్. ఇవాళ మనం ఓజీ గురించి ఇన్ని రోజుల నుంచి ఓజీ గురించి ఇవాళ మాట్లాడుకోవట్లేదండి. ఓజీ గురించి హరిహర వీరమల్లుకు ముందే ఓజీ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా ఎలక్షన్ కు ముందు నుంచే, ఎలక్షన్ సభల్లో కూడా ఓజీ ఓజీ అంటే అరిచేవాళ్ళు. ఓజీకి ఆ స్థాయి హైప్ ఉందండి. ఆయన 3.5 రేటింగ్ ఇస్తే ఆయన బుర్ర తక్కువ అనుకోవాలి కానీ అంతకుమించి మనం అతని గురించి మాట్లాడుకోక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు మధ్యలో మాట్లాడుతూ తను ఒక డిప్యూటీ సీఎం అన్న విషయాన్ని కూడా మర్చిపోయాను అని చెప్పేసి అన్నారు. దానికి ఫ్యాన్స్ క్రేజ్ చూడాలి, అప్పుడు ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. నిన్నండి నా భూతో నా భవిష్యత్ అండి. గతంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని అలా చూడలేదు. నిన్న మాత్రం కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఒక సినిమాటిక్ పవన్ కళ్యాణ్ గారిని చూసాం నిన్న. సినిమాల్లో తప్ప సినిమా ఫంక్షన్స్ లో సినిమాలకు సంబంధించిన వేషధారణ కానీ, అలాంటి డైలాగులు చెప్పడం కానీ సో ఎక్కడ చూడలా. నాకు సిగ్గబ్బా నేను మాట్లాడనని చెప్పి అలా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారినే చూసాం తప్ప, అసలు ఈ ఫంక్షన్ నాకు ఇష్టం లేదనే పవన్ కళ్యాణ్ చూసాం తప్ప, ఈ రకంగా ఒక సినిమాకి సినిమాలోని డ్రెస్సును వేసుకొచ్చి, సినిమాలోని కత్తిని తిప్పి, సినిమాలోని పాటను పాడి ఇంత అలరించిన పవన్ కళ్యాణ్ ని మనము ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నాము. దీనికి ఒక రీజన్ ఉంది. కొంతమంది అంటే మీరు కూడా వినే ఉంటారు, ఏంటి డిప్యూటీ సీఎం అయ్యుండి ఆయన కత్తి తిప్పుతున్నాడు ఏంటి, అలా మాట్లాడేటేంటి, ఏవో మాట్లాడుతున్నారు. సిచ్యువేషన్ అండి. ఒక నాయకుడు తన సైన్యాన్ని నడిపించాలి అంటే ఎలా నడిపించగలడు అనేది నిన్న పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకు ఒక ప్రతికూలమైన పరిస్థితి, జోరున వర్షం. వాస్తవానికి నిన్న కన్సర్ట్ పెట్టాల్సింది అంటే మామూలు సభ అయితే మీరు 4 గోడల మధ్య మీకు రూఫ్ ఉన్న చోట పెట్టుకోవచ్చు. కానీ ఇది ఒక సునామీని 4 గోడల మధ్య ఆపగలుగుతామా? ఆపలేము. వర్షం వస్తుందేమో తెలుసు వాళ్ళకి, అయినా కానీ మనం ఏం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫోర్కాస్ట్ చూపిస్తుంది రోజు ఈవినింగ్ వర్షాలు వస్తున్నాయి హైదరాబాద్ లో. అసలు హైదరాబాద్ లో అసలు ఫంక్షన్ పెట్టకుండా మరో చోట ఫంక్షన్ అయినా పెట్టుకొని ఉండాల్సింది వాళ్ళు. అదొక్కటి గప్ప వాళ్ళు అనుకున్నారు
హైదరాబాద్ లో పెడదాము, కొంచెం ఎక్కువ హైప్ వస్తుంది, హైదరాబాద్ లో ఉంటే ఎక్కువ జనం వస్తారు, ఎల్బీ స్టేడియం లాంటి చోట్ల పెడదాము, జనంతో కిక్కిరిసిపోతుంది కదా, చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళని మనం అలరిద్దాము, కన్సర్ట్ పెడదాము. తమను దానికి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారు కన్సర్ట్ పెడదామని. సో అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ల లాగా కాకుండా దీన్ని కన్సర్ట్ పెట్టి ప్రజల్ని ఎంజాయ్ చేయిద్దాము అని చెప్పేసి భావించారు ఆయన. ఏమండి? ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఏర్పాట్లు సరిగ్గా డిసప్పాయింట్ అయ్యారు. లేవంటే అండి, ఇందులో విఐపి పాస్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అలౌ చేయలేదు అని. లో ఇది ఏర్పాట్లు అనేది కేవలం వాళ్ళ నిర్వాహకులు ఒక్కళ్ళ చేతిలో ఉండదండి. చాలా మంది డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో పాసులు వచ్చి కూడా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కాదనట్లు. అయితే ఒక్కసారి సభ స్టార్ట్ అయిన తర్వాత వర్షం జోరున వస్తుంది. హ్మ్. కానీ వర్షం వస్తుందని మాట్లాడకపోతే అశేష అభిమాన వాహినిని మనము డిసప్పాయింట్ చేసినట్టు అయింది. సుమాకు కూడా మాటలు రాలేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒకదాని తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందో చెప్పాల్సినదంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది సుమా లాంటి వాళ్ళు కూడా. హ్మ్. అప్పుడు మైక్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మైక్ అందుకొని అంతా తానే నడిపించారు. హ్మ్. సో ఆయన వాషి వాషి ఓ వాషి ఏదో పాట పాడారు, ఆ! జపనీస్ హైక్ జపనీస్. పాడారు. ఆ! సో ఆయనే స్వయంగా డ్రమ్స్ కొట్టాడు. ఆయన ఎప్పుడు లేని విధంగా ర్యాంప్ వాక్ చేశారు. సో ట్రైలర్ రావాల్సిందే మా వాళ్ళ కోసం, మీరు ఎట్లున్నా రా ట్రైలర్ అన్నా వెయ్యాల్సింది, మా వాళ్ళు సంతృప్తి చెందాలన్నాడు. సో ఒక్కొక్కళ్ళని పరిచయం చేశాడు, వాళ్ళను మాట్లాడిచ్చాడు. ఇలాగా తానే యాంకర్ పాత్ర పోషించాడు, తానే ప్రజల్ని, తన అభిమానులను తానే అలరించాలని డిసైడ్ అయిపోయాడు. అందుకే అభిమానుల్ని కొంచెం సంతోష పెట్టడానికి తనకు ఇష్టం లేకపోయినా అదే డ్రెస్ లో వచ్చాడు, అలాగే కత్తి తిప్పాడు. తన ఆ హావభావాలు కావచ్చు, తన పాట పాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని, అక్కడికి ఎవరైతే వచ్చారో అభిమానులు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇంట్లో కూర్చున్న మనం కాదండి. ఇంట్లో కూర్చున్నందుకు మనం ఏంటంటే, మనం పవన్ కళ్యాణ్ గారు సభ కాకపోతే ఇంకోటి చూసుకుంటారు ఇంట్లో కూర్చొని, బిగ్ బాస్ వస్తా ఉంటది, లేకపోతే అదేంటి మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంటది. కానీ వర్షంలో తడిచి నిలబడ్డారు చూసారా, జోరు వాన వచ్చినా గాని ప్రేక్షకులు ఎక్కడ చెల్లు చెదురు కాకుండా అలాగే పవన్ కళ్యాణ్ కోసం నిలబడ్డారు కదా, వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకున్నారు, చేశారండి. వేరే రీజన్ ఏం లేదండి. అక్కడ సిచ్యువేషన్ కొంచెం డిసప్పాయింటెడ్ సిచ్యువేషన్, ప్రకృతి సహకరించలేదు, కన్సర్ట్ పూర్తి స్థాయిలో జరగలేదు. మరి వాళ్ళకి ఒక అనుభూతిని కలిగించాలి, ఏం అనుభూతిని ఇవ్వాలి? తానే స్వయంగా రంగంలో దిగాడు. సేనను కంట్రోల్ చేయడానికి సేనాని రంగంలో దిగాలి. అందుకే సేనానే స్వయంగా రంగంలో దిగి పాలిటిక్స్ లో సేనానిగా ఎలా అయితే వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేస్తారు, సో అలాగే ఇక్కడ సినిమాల్లో సినిమా స్టార్ గా, పవర్ స్టార్ గా వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. వాళ్ళందరినీ కూడా అలరించి ఒక ప్రయత్నం చేశారండి. అలానే చూడాలి తప్ప అక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆడ వర్షంలో కూడా ఎందుకు అంతసేపు మాట్లాడారు, లేకపోతే ఇంకోటో, లేకపోతే ట్రైలర్ గురించి ఇంకోటి, ఇవన్నీ కూడా అక్కడున్న ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని చేసిన ఒక కార్యక్రమంగా మనం చూడాలి. టికెట్ ధరల పెంపు గురించి చాలా డిసప్పాయింట్‌మెంట్ వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్ ఎలా ఉన్నా కానీ మూవీని యాక్సెప్ట్ చేస్తారు, వెళ్లి చూడాలి అని అనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలని ఎంతో మంది ఉర్రూతలూగుతూ ఉంటారు. దసరా హాలిడేస్ కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సందర్భంలో టికెట్స్ రేట్లు పెంచినట్టయితే గనక ఆహ్, ఫ్యాన్స్‌కి డెఫినెట్‌గా, అలాగే తెలుగు సినిమా థియేటర్‌కెళ్లి చూడాలి అనుకునే వాళ్ళకైతే ఇదొక పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే రీసెంట్‌గా మూవీస్ గురించి మాట్లాడినప్పుడు, ధరల పెంపు గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఒక సామాన్య ప్రేక్షకుడు సినిమాకి వెళ్లి ఒక ఫ్యామిలీతో చూడాలి అంటే భారంగా భావిస్తూ ఉన్నారు. సరదాగా వెళ్లి సినిమా చూసేసి ఎంజాయ్ చేసేసి రావాలే తప్ప భారంగా భావించొద్దు అన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు తన సినిమాకే టికెట్ రేట్ పెంచారు కదా, ₹1000గా ప్రకటిస్తూ ఉన్నారు. మరి దీనికి ఏమంటారు? నేనేమంటున్నానంటే, మీరు సినిమా ప్రియులు, ఇది నిత్యావసర వస్తువుల ధరలు కాదు. మరి టమాటా, లేకపోతే పప్పు దినుసులు, లేకపోతే ఇంకోటి ఉల్లిపాయలు, ఇవి అనుకోండి, ఇవి నిత్యావసర ధరలండి, నిత్యావసర వస్తువులు. ఇవి లేకపోతే, తినకపోతే, మనం భోజనం చేయకపోతే మనం బతకలేము. కాబట్టి ఇన్‌ఫాక్ట్ అవి పవన్ కళ్యాణ్ సినిమా అదే రిలీజ్ అయితే చూడకుండా ఉండలేం అనుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు కదా! అది ఫ్యాన్స్ అది కానీ లేకపోతే అభిమానంతో చెప్పే తెలుగు మాటే గాని, మూవీస్ నిత్యావసర ఇష్టపడే వాళ్ళు. ధరలతో, నిత్యావసర వస్తువులతోటి అయితే పోల్చలేం గదా! కానీ ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ మాధ్యమం. ఎంటర్‌టైన్‌మెంట్ మాధ్యమం. మీరు రూ. 1000 పెట్టుకోగలిగితే మొదటి రోజెళ్తారు. రూ. 1000 పెట్టుకోలేకపోతే మొదటి వారం వెళ్తారు. ఆ రూ. 250 లేకపోతే ఒక 480, 450 ఎంతో ఉండొచ్చు. ఆ రూ. 450 కూడా పెట్టుకోకపోతే మొదటి వారం దాటాక వెళతారు. ఏముంది అందులో? సో దానికొక అవకాశం ఉంది గదా! మీకు కొంచెం ఆగితే ధర తగ్గుతది. కాబట్టి ఆగి చూడొచ్చు. లేదు నేను పెట్టాలనుకుంటే పెట్టొచ్చు.
చాలా మందిలో ఏం ఫీలింగ్ ఉంటదంటే ప్రియాంక గారు, రియల్లీ నేను నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సినిమాకు డబ్బులు ఖర్చు పెట్టడం అనేది సమాజానికి డబ్బులు ఖర్చు పెట్టడం లాగా భావిస్తారు. హ్మ్. సమాజానికి మన వంతు కంట్రిబ్యూషన్ లాగా భావిస్తారు. ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకెళ్తే, ఆ డబ్బులు లాభం రూపంలో పవన్ కళ్యాణ్ గారికి వెళితే, ఆ వచ్చిన డబ్బులు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక సేవా కార్యక్రమం కోసం ఖర్చు పెడతారు. హ్మ్. సో పార్టీ మనుగడ కోసం ఖర్చు పెడతారు. అంతే కదా! ఆయనేమి మిద్దెలు మేడలు కట్టేసుకోరు కదా! వచ్చి ఏదో ఫార్మ్ హౌస్‌లు కొనేసుకొని, అక్కడ కొనేసుకొని కొన్ని వేల కోట్లు వెనకేసుకోరు కదా! వచ్చిన ప్రతి రూపాయిని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తిరిగి ప్రజలకే పెడతారు. ప్రజల కోసం ఖర్చు పెడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఒక 1000 రూపాయలు పెట్టడం కూడా అది సమాజ సేవ కోసం సోషల్ కంట్రిబ్యూషన్‌గా భావిస్తారు చాలా మంది అభిమానులు. సో సో ఎవరు కూడా కాబట్టి ఇది అది బర్డెన్‌గా పెద్ద ఫీల్ విషయం కాదు. అవ్వరు. వినండి. ఎప్పుడు టికెట్ల పెంపొచ్చినా గాని ఆహ్, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఎందుకు అడుగుతారండి? ఏం 'ప్రభాస్' సినిమాలకి ఎందుకు అడగలేదు? లేకపోతే ఇంకొకళ్ళ సినిమాకి ఎందుకు అడగలేదు? పవన్ కళ్యాణ్ మాత్రమే తక్కువ ధరకు సినిమా చూపించేయాలా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కక్షపూరితంగా రూ. 10కి, రూ. 20కి టికెట్లు అమ్మిన రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇటువైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. డెఫినిట్‌గా అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్నారు. రూ. 250 కోట్ల బడ్జెట్. ఆ బడ్జెట్‌ను రాబట్టుకోవటం కోసం ఆ సినిమాకు సంబంధించి అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టింది తిరిగి రాబట్టుకోవటం కోసం ఒక వ్యక్తికి తనకు మద్దతు ధర నిర్ణయించుకునే అవకాశం తనకుంటది. సో, ఈ విషయంలో రైతులు కూడా మద్దతు ధర నిర్ణయించుకోరు. అది వేరే సబ్జెక్ట్ నేను చెప్తున్నది. నేనేమంటున్నానంటే ఇక్కడ సినిమా వాళ్ళు సినిమా నిత్యావసరం కాదండి. అందుకోసం నేను చెప్తున్నా. హ్మ్. సినిమా నిత్యావసరం కాదు కాబట్టి మొదటి రోజే నేను చూడాలని అనుకోక్కర్లేదు. మొదటి రోజు చూడాలంటే ఎక్కడ వీలవుతుందండి? అందరికి వీలవ్వదు. ఇప్పుడు నేను గూడా మొదటి రోజు నేను చూడొచ్చు, చూడకపోవచ్చు. కావాలంటే మొదటి వారం చూడొచ్చు. లేదంటే నేను ఇంకా చూడలేకపోయాననుకోండి, రూ. 450 నా ఫ్యామిలీకి నేను ఖర్చు పెట్టుకోలేకపోయాను. రూ. 2000 అవుతే నేను ఖర్చు పెట్టుకోలేకపోయాననుకోండి, నేను మొదటి వారం తర్వాత చూస్తాను. కాబట్టి ప్రతిసారి ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారండి. భారతీయ సిమెంట్ ధరలు తగ్గించాలి. ఆయన ముఖ్యమంత్రి గదా! పేద ప్రజల కోసం ఉచితంగా సిమెంట్ ఇవ్వాలి. ఎవరైనా అంటున్నారా? ఆయన సాక్ష్య పత్రికను ఉచితంగా ప్రతి ఇంటికి వెయ్యాలి అని ఎవరైనా అడుగుతున్నారా? వాళ్ళని మాత్రం అడగరు. అనేక మందికి చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ కంపెనీ ఉందండి. పాలన ఉచితంగా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నారా? కానీ పవన్ కళ్యాణ్ దగ్గరకొస్తే మాత్రం పవన్ కళ్యాణ్ దైవాంశ సంపత్తులు అన్ని ఉచితంగా ఇచ్చేయాలి. ఏది కూడా వ్యాపార ప్రయోజనం కూడా ఆయన ఒక్కడిది కాదు కదండీ. ఆయన ఒక్కడిదైతే ఇచ్చేస్తాడు. ఆయన నిజంగా గనక యాడ్స్ చేసుంటే కొన్ని వేల కోట్లు వచ్చేవి ఇవాల్టి వరకు. ఆయన కెరియర్ మొత్తం ఆసాంతం చెప్తున్నా. హ్మ్. ఒక యాడ్ చేస్తే 15, 20 కోట్లు వస్తాయి ఆయనకి. ఏ యాడ్ చేయడు కదా! 100 యాడ్స్ చేయొచ్చు ఆయన. లైన్‌లో నిల్చుంటారు 100 మంది. కానీ ఏ రోజు కూడా చేయలే. ఆయన దేనికి యాడ్ చేసాడండి? అరకు ఉత్పత్తులకు యాడ్ చేశారు. అడవి బిడ్డల ఉత్పత్తులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. చేనేతకు రైట్. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఆయన గిరిజను తేనెకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. మొన్న కూడా 'హరిహర వీరమల్లు' సినిమా అప్పుడు అరకు వాళ్ళు అక్కడున్న అడవి బిడ్డలు తయారు చేసిన సోపులు దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ అక్కడున్న సోపులు, అక్కడున్న తేనె వాళ్ళ ఉత్పత్తుల్ని గిఫ్ట్‌గా ఇచ్చాడాయన. ప్రతి విలేకరికి గిఫ్ట్‌గా ఇచ్చాడాయన. అవునండి. చూసాను. ఏ రోజైనా ఆయన కమర్షియల్‌గా ఆయన ఇమేజ్‌ని ఆయన వాడుకున్నాడా? వాడుకోలేదుగే. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం రూ. 1000 ఎందుకు పెట్టారు? అది సినిమా అండి. అదొక వ్యాపారము. ఆయనతో మరి నిర్మాతలు ఎవరు ముందుకు రారు. నా సినిమా కథ రూ. 10కి అమ్మాలంటే ఎవడు రాడు. కాబట్టి దాన్ని ఆ రకంగా ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు. ఏ రోజైతే నిజంగా ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించాలి. భారతీయ సిమెంట్‌ని మీరు ఉచితంగా ఇవ్వండి. రూ. 100కి ఇచ్చేసేయండి. సిమెంట్ బస్తా రూ. 100కి ఇవ్వండి. ఉచితంగా ఇవ్వక్కర్లా. రూ. 100కి ఇవ్వండి. ప్రజలంతా కూడా ఇల్లు కట్టుకొని సుఖంగా ఉంటారు గదా! అని చెప్పేసి మనం జగన్‌ని అడగగలుగుతామా? హ్మ్. ఎవ్వరు అడగరు గానీ పవన్ కళ్యాణ్ మీద ఆ ఫోకస్ ఎందుకు అంటున్నా నేను. ఆయన కూడా మనిషి గాదా? ఆయన కూడా రూపాయి సంపాదించుకుంటేనే కదా ఆయన పార్టీని నడపగలుగుతాడు. ఆయనేమైనా అవినీతి చేయగలుగుతాడా? జగన్మోహన్ రెడ్డి గారిలాగా 43,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు సీబీఐ చార్జ్ షీట్‌లు ఆయన మీద ఏమైనా ఉన్నాయా? లేవు గదా! లేకపోతే ఫక్తు రాజకీయ నాయకుడిలాగా ఆయన మీద అవినీతి ఆరోపణలు ఏమైనా వచ్చినాయా? 1.5 సంవత్సరం దాటేసింది. ఒక్క చోట కూడా ఆయన ఒక రూపాయి తీసుకున్నాడని నిరూపించగలమా? హ్మ్. ఆయన ఆయన శాఖలో ఆయన అనేక మందికి ప్రమోషన్‌లు ఇచ్చారు. అనేక మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఒక్కొక్క పోస్టింగ్‌కి ₹1,00,00,000 తీసుకుంటారండి వేరే మంత్రి అయితే. అది ఆబ్వియస్‌లీ జరుగుతదది. అది మాకు చెప్పే జరగదది. దాని మీద ఆరోపణలు కూడా రావు. ఎందుకంటే సహజంగా అది బ్యాక్ ఎండ్ జరిగిపోతా ఉంటది. కొత్త మంత్రొస్తే
ఆటోమేటిక్ గా ఫోకల్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ ఫోకల్ పోస్టుల కోసము 50 లక్షలకు నుంచి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు ఫోకల్ పోస్టుల కోసము. ఓకే. కానీ ఆ ఫోకల్ పోస్టుల కోసం ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళ సమర్థతని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం అంటే ఎవరిస్తారండి? ఎక్కడ సంపాదన మార్గం లేదు ఆయనకి. కనీసం ఆయన ప్రొఫెషన్, ఆయన సినిమాల్లో అయినా ఆయన సంపాదించుకోకపోతే పార్టీని ఎట్లా నడుపుకోవాలి? రేపు పొద్దున ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వాళ్ళకి ఆదుకోవడానికి సొంతంగా నిధులు ఇస్తాడే? ఎక్కడి నుంచి ఇస్తారండి? కాబట్టి మనము ఆయన సినిమాకి ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా సమాజానికి ఇచ్చే కంట్రిబ్యూషన్ లాగా మనం భావించాలి. రైట్. లేదు అంటే మనం ఇవి కూడా ప్రశ్నించామంటే మనం ఏం చెప్పినట్టు తెలుసా? అవినీతితో నువ్వు కూడా డబ్బులు మాకు తెలియకుండా నువ్వు కూడా డబ్బులు సంపాదించుకో పవన్ కళ్యాణ్, అవినీతి చేయి, డబ్బులు దొబ్బేసేయి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి లాగా ఉండు నువ్వు కూడా, అప్పుడు మేము నిన్ను బాగా ఎంకరేజ్ చేస్తామని చెప్పినట్టుగా ఉంటుంది. హ్మ్. కాబట్టి సినిమా టికెట్ల గురించి మనకు చర్చ పవన్ కళ్యాణ్ గారి మీద చర్చించేటప్పుడు మనం చాలా అంశాలు చర్చించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 1,20,000 5 లక్షల రూపాయలు టికెట్, మొదటి టికెట్ ఎందుకు కొంటాడండి? హ్మ్. నేను 5 లక్షల రూపాయలు పార్టీకి నేను ఇస్తున్నా అనే భావంతో కొంటాడు అంతే. రైట్. కాబట్టి ఇది మనం ఆ కోణంలోనే మనం అర్థం చేసుకోవాలండి. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. బై. సో ఏదేమైనప్పటికీ టికెట్ రేట్స్ పెంపు అనేది ఒకటే షోకి ఉంటుంది తప్ప మొత్తం వారం మొత్తమో లేకపోతే సినిమా నడిచినన్ని రోజులు ఉండదు. సినీ అభిమానులు, ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డెఫినిట్‌గా ఇది భారంగా భావించరు. అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలి అన్న రూల్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ మూవీ టికెట్ రేట్ ఏదైతే పెంచారో అది మళ్ళీ తిరిగి అభిమానులకే, అవసరం ఉన్న వాళ్ళకే చేరుతుంది కానీ ఎవరు కూడా భారంగా భావించరు అని చెప్పేసి కిరణ్ గారు అంటూ ఉన్నారు. ఓవరాల్‌గా మూవీకి ఇప్పటికే ఎంతో హైప్ వచ్చింది. అండ్ మూవీ కూడా సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్ అయ్యి ప్రేక్షక ఆదరణ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ధన్యవాదాలు.